ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. డీజీపీ ఎంపిక కోసం 5 సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా, కుమార్ బిశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లను ఏపీ సర్కార్ కేంద్రానికి పంపించింది. అయితే వీరిలో 3 పేర్లు ఎంపిక చేసి తిరిగి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్ఛార్జీల నుంచి పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి మొగ్గు చూపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి 2 ఏళ్ల పాటు కొనసాగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అందులో మెరిట్ ఆధారంగా హరీష్ కుమార్ గుప్తా పేరు ఉంటుందని, మరో 2 ఏళ్ల పాటు ఆయనకు పోలీస్ బాస్ అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీని తీసుకోవడం ఇది రెండోసారి అవుతుంది. మొత్తం 5 సెలెక్ట్ చేశారంటున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన లిస్టులో. దాంట్లో ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా గారు కూడా ఉండటం జరిగింది. కాబట్టి ఇదొక ఫార్మాలిటీగానే భావించవచ్చా హరీష్ కుమార్ గుప్తా గారిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించుకోవడంలో భాగంగా? దీంట్లోని ఫార్మాలిటీగానే కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా హరీష్ గుప్తా ఉన్నారు. అయితే మొత్తం మీద సీనియారిటీ ప్రకారం దాంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో కూటమి ప్రభుత్వానికి అనుకూల పరిస్థితుల నేపథ్యంలోని హరీష్ గుప్తానే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రానికి డీజీపీ ఎంపిక కోసం 5 సీనియర్ అధికారుల పేర్లను కేంద్రానికి ప్రభుత్వం పంపడం జరిగింది. ఇందులో ఐపీఎస్ అధికారులైన మాదిరెడ్డి ప్రతాప్, దాంతో పాటు రాజేంద్రనాథ్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా, కుమార్ బిశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే మెరిట్ తో పాటు సీనియారిటీ ప్రకారం హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం తొలి వరుసలో మనకి స్పష్టంగా కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా హరీష్ గుప్తా కొనసాగుతున్న నేపథ్యంలో డీజీపీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మొత్తం 5 పేర్లు పంపడం జరిగింది. అయితే డీజీపీ నియామకానికి మొగ్గు చూపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసినట్టయితే మొత్తం 2 ఏళ్ల పాటు కొనసాగించాలన్నది కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే మెరిట్ లో చూసినట్టయితే హరీష్ కుమార్ గుప్తా పేరు స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవి విరమణ కావచ్చు, దాంతో పాటు ఇతర అంశాలను పూర్తిగా బేరేజీ వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 5 పేర్లు మాదిరెడ్డి ప్రతాప్ కనబడుతున్నారు, రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన గత ప్రభుత్వంలోని డీజీపీగా ఉన్నారు, దాంతో పాటు హరీష్ గుప్తా పేరు కనపడుతుంది, కుమార్ బిశ్వజిత్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం ఉన్నారు. అంటే మొత్తం 5 పేర్లోని ఇటు కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా ఎంపిక చేసే అంశాల్లో చూసినట్టయితే మాదిరెడ్డి ప్రతాప్ తో పాటు మరోపక్క హరీష్ కుమార్ గుప్తా వీళ్ళిద్దరు కూడా తొలి వరుసలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డీజీపీగా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. దాంతో పాటు 2024 ఎన్నికల సమయంలో కూడా అప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తొలగించి అక్కడ కొత్త బాసును ఏర్పాటు చేసే దశలో కూడా హరీష్ కుమార్ పేరు తెర మీదకు వచ్చింది. అప్పుడు హరీష్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, దాంతో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తి స్థాయిలోని భద్రత చేయలేదు, దాంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండటం అప్పట్లో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన ప్లేస్ లోని ద్వారకా తిరుమలరావుని కూడా ఎంపిక చేసింది. ఆయన పదవీ కాలం జనవరి ఎండింగ్ కి పూర్తయిన నేపథ్యంలో హరీష్ గుప్తా పేరు మరోసారి తెర మీదకి వచ్చింది. సీనియారిటీ ప్రకారం దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఈగిల్ లాంటి టీంలు, దాంతో పాటు పూర్తి స్థాయిలోని శాంతి భద్రతల అంశాలకు సంబంధించి సీరియస్ గా ముందు వెళ్ళాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీఎం చంద్రబాబు కూడా ఈ శాంతి భద్రతల అంశంలో పాటు మాదక ద్రవ్యాలు, దాంతో పాటు గంజాయి లాంటి అరికట్టేందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్న పాటు చాలా
సీరియస్ గానే ముందుకు వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా కూటమి ప్రభుత్వానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాయో హోంశాఖ కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి వాళ్ళకు అనుకూలంగా ముందుకు నడిచే అంశాల్లో కూడా చాలా సమర్థవంతంగానే పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే గత 2 నెలల నుంచి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపులోకి రావడం, దాంతో పాటు వరుసగా చూసాం ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలోని వేటరేగిపోయిన వారి నేతలకు సంబంధించి వరుస అరెస్టులు చూస్తున్నాము. దాంతో పాటు ఇతర కేసులు కూడా ఆయన పూర్తి స్థాయిలోని సీరియస్ గానే ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. నిన్నటికి నిన్న గరుడా పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ షాప్ లో కూడా పూర్తి స్థాయిలోని పోలీసుల ఆధ్వర్యంలో కూడా తనిఖీలు నిర్వహించారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే కూటమి ప్రభుత్వం అట్లాగే ముఖ్యమంత్రి నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసే సమర్థవంతమైన అధికారిగా కూడా హరీష్ కుమార్ గుప్తా పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ 5 పేర్లోని ముందు వరుసలో మాత్రం హరీష్ కుమార్ మెరిట్ లో స్పష్టంగా కనపడుతున్నారు. అయితే లాంఛనీయంగా ఇప్పుడు కేంద్రం నుంచి పేర్లు పంపించిన తర్వాత కేంద్రం నుంచి వచ్చిన లిస్ట్ లోని ఖచ్చితంగా హరీష్ కుమార్ పేరు ఉంటుందనేది మాత్రం పోలీస్ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన డీజీపీగా కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గాలిబ్.